సెల్వా ఎక్కడ పట్టుకుంటున్నావో తెలుసా? అదే ముందుకు తిరుగుంటే ముందు అమ్మాయిని పట్టుకుని ఆ రాబరీ పని చూడు. సరే సరే. ఈ జనరేషన్ లో ఉన్న అమ్మాయిలు తమ బ్యాగ్స్ ని భారంగా భావిస్తున్నారు. ఎంజాయ్మెంట్ అంటే బ్యాడ్ హ్యాబిట్స్ ని అనుభవించడమే. వీళ్ళకి కూడా ఆ ఎంజాయ్మెంట్ కావాలి. ఏందే మాతో పాటు నువ్వు కూడా తాగావు కదే. నువ్వేంటి ఇంత నార్మల్ గా ఉన్నావు? రాత్రి పీకలు దాకా తాగితే మార్నింగ్ హ్యాంగోవర్ పెగ్ వేయాలి. పొద్దుగాల లేగానే మళ్ళీ పెగ్గేసామనుకో మొత్తం క్లియర్. మా అయ్య దగ్గర గిట్ల నేర్చుకున్నా. అవును కదా? తొందరగా ఫ్రెష్ అయ్యి రండి, బయటికి పోదాం. क्या चाहिए? 2 American Dropsy and 1 Coke. వావ్, సో నైస్. ఏముంది ప్లీజ్, మస్త్. అరే అరే, అరే. అటు వెళ్ళి కూర్చుందామా? సూపర్. దీన్ని చూస్తుంటే నా లైఫ్ లో ఫస్ట్ టైం మూడ్ వస్తుంది. ప్లేస్ బాగుంది కదా, ఓకే కూర్చుందాం. నైస్ ప్లేస్. దీని థైస్ హిప్స్ చెస్ట్ ఇప్పుడే తినేయాలనుంది. అను అటు కూర్చోవే. వావ్, ఫుడ్ ఆర్డర్ చేయవే. ఆకలిస్తుంది, త్వరగా ఆర్డర్ చేసేయాలి. గోల తక్కువ చేయండి, ఆర్డర్ ఎక్కువ చేయండి. ఏముంది నీ దగ్గర? నా దగ్గర ఒక అమ్మ ఉంది, జాబ్ ఉంది, వైఫ్ ఉంది, బ్యాంక్ అకౌంట్ ఉంది, కానీ దాంట్లో డబ్బులు లేవు. నా దగ్గర ఒకటి ఉంది, ఇవ్వనా? అది నాకివ్వు. ఇవ్వండి ష్యూర్. ఇవ్వండి. గోల తక్కువ చేయండి, ఆర్డర్ ఎక్కువ చేయండి. కత్తి లాంటి ఐటమ్ చెప్పు. చెప్పరా. పక్క వీధిలో సరోజ ఆంటీ సూపర్ ఐటమ్. గోల తక్కువ చేయండి, ఆర్డర్ ఎక్కువ చేయండి. ముందు ఆర్డర్ చెప్పరా. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. గోల తక్కువ చేయండి, ఆర్డర్ ఎక్కువ చేయండి. తింటానికి తీసుకురాపో. మంది చెప్పలేదంటే వావ్, ఒక వోడ్కా ఫుల్ తీసుకురా. యా. దీన్ని ఒక్కసారి వేయాలి. గోల్ ఎక్కువ చేయండి, ఆర్డర్ తక్కువ చేయండి. బాగుంది నీ వెయిట్, నువ్వు పుట్టింది నాకు, కావాలి నీ బ్యాక్. కుదరదు, వదలను. నేను మీకు నచ్చిన హారతి మేడంని. సేఫ్ గా వెళ్ళారా అమ్మా? లేదంటే నువ్వేమైనా వచ్చి సేవ్ చేస్తావా? కొంచెం తేడాగా మాట్లాడుతున్నారే. నీకు కామన్ సెన్స్ లేదా? ఈ టైంలో కాల్ చేస్తావే? మీరేం చేస్తున్నారో ఎలా ఉన్నారో తెలుసుకోవడం నా బాధ్యత. దట్స్ మై జాబ్, యు నో. ఏయ్ ఫోన్ ఇవ్వే. రాగిస్తుంది వగలిపోగా. ఇలా ఇవ్వు. అంకుల్ నీ సెటప్ కదా. పుష్ పుష్ పుష్. టీచర్ తో అలా మాట్లాడకూడదు. కొంపదీసి డ్రింక్ చేశారా ఏంటి? అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏం పెట్టుకోకండి అమ్మా. మీరు ఎంజాయ్ చేయొచ్చు, మేము ఎంజాయ్ చేస్తే తప్ప. టైంకి వచ్చేస్తారు కదా, వచ్చేయండి అమ్మా. ఏ టైంకి రావాలి? గుడ్ టైం కా బ్యాడ్ టైం కా? యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. లిమిట్ గానే తాగా మేడం.
నిజంగా మేడం ఏందే ఏయ్ ఆ స్నేక్ ఏం చేస్తున్నాడే ఒక విషయం మర్చిపోయాను మేడంతో డ్రింక్ చేసి అలా మాట్లాడొచ్చా ఏం రీతిక వాళ్ళు తాగుతుంటే నువ్వు చూస్తే ఏం చేస్తున్నావు? అందుకే మేడం వాళ్ళు ఎక్కువ తాగకూడదని ఏయ్ రతి మీరు అలా మాట్లాడితే ఫోన్ కట్ చేస్తా. ఫోన్ కట్ చేస్తే మేము అక్కడికి రావడం కట్ చేస్తాం. మాట్లాడతా మార్నింగ్ వరకు మాట్లాడుతూనే ఉంటా. మీరు మాత్రం రావడం అనేది త్వరగా వచ్చేయండి అమ్మా, లేకపోతే మీ పేరెంట్స్ మీ ఫేవరెట్ టీచర్ని చంపేస్తారు. వచ్చేస్తారు కదా, వచ్చేస్తారు. రతికి మళ్ళీ దానికి మూడొచ్చింది. ఇదోటి నా ప్రాణానికి నిద్దట్లో నడిచో చేంజ్ చేస్తుందో దీనికే తెలీదు. అమ్మా అబ్బా పెట్టేశారు. అమ్మో వీళ్ళ నేను సచ్చిన లిఫ్ట్ చేయి. మేడం నే మాట్లాడుతున్నాను చెప్పండి అమ్మా. Why you not picking the call? నిద్రపోతున్నానమ్మా. మీతో మాట్లాడకపోతే ఎందుకమ్మా పడుకోనివ్వకుండా ఇంత టార్చర్ చేస్తున్నారు? గోవా నుంచి మీకేం తీసుకురావాలి మేడం? నాకేం వద్దు, మీరు సేఫ్ గా వస్తే చాలు. మీరు ఇలా మాట్లాడితే అందరినీ నా క్లాస్ నుంచి పంపించేస్తాను. మీకొకటి తెలుసా టీచర్, నేను గాంజా కొట్టాను. హే, అది గాంజాయి మాత్రమే కొట్టింది, నేను కొకైన్ తీసుకున్నాను. అయ్యో దేవుడా! ఏ రతి, నేను వీళ్ళలో చేయలేదు, మీలాగే మంచి అబ్బాయితో పాము డాన్స్ చేశాను. ఎంజాయ్ చేస్తామని చెప్పి ఇలాంటి ఎలవేషాలని వేస్తారా? ఈ విషయం మీ పేరెంట్స్ తెలిస్తే నన్ను చంపేస్తారు. ఏమన్నారు? ఏ మేడం కి సరిగ్గా వినపడలేదే, మనందరం కలిసి చెప్దాం. రెడీ? మళ్ళీ మేడం కి మూడు వచ్చినట్టు. సిటీ బజాయ్ హా హా హా, నఖరే దిఖాయ్ హా హా హా. హై ఫై. ఈ రోజు నీ బర్త్డే, ఏంటి స్పెషల్? అవును, యా 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 ఓకే, ఒక గేమ్ ఆడదామా? ఆడదాం. గేమా? ఓకే 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 ఓకే. గేమ్ పేరు మనసులో ఉన్న కోరిక. తీసుకోండి తీసుకోండి. ఓకే గేమ్ స్పెషాలిటీ ఏంటంటే నా మనసులో ఉన్నది నేను చెప్తా. అదే అందరి మనసులో ఉంటే ఎస్ అని, లేకుంటే నో అని టిక్ చేయాలి. ఓకే మనసులో ఉన్నది చెప్పాలి. అర్థం? ఓకే ఓకే చెప్తాం. అయితే రెడీనా? ఓకే ఎవరికైనా స్మోక్ చేయాలనుందా? ఏం బాగుంది. బ్యాడ్ హ్యాబిట్. మీకొక్కసారైనా డ్రగ్స్ తీసుకోవాలనిపించిందా? నెక్స్ట్ తాగి పడిపోవాలనుందా? ఫుల్గా పబ్బుకు వెళ్ళి డాన్స్ చేద్దామా సెక్సీ డ్రెస్ తో? ఓకే ఓకే, వాట్ అబౌట్ సెక్స్? ఓకే ఓకే ఓకే, టిక్ చేసిన చాలు, ఇచ్చేయండి. ఫాస్ట్ ఫాస్ట్, త్వరగా ఇవ్వండి. ఓకే ఓకే ఇది కూడా yes. ఆర్తి మేడమే. ఉండండి. హలో ఆర్తి మేడం. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే గాయత్రి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నీకు గుడ్ న్యూస్, కాలేజ్ మేనేజ్మెంట్ టూర్ ప్లాన్ చేసింది. ఓ అవునా? ఎప్పుడు మేడం? త్వరలోనే, మీ అందరూ రెడీగా ఉండండి. 10 days. నిజమా మేడం? రియల్లీ? వాట్? ఎక్కడికి మేడం? వైజాగ్, చెన్నై, నైవేలి టూర్ ఫిక్స్ చేశారు. ఓ మై గాడ్, కాలేజ్ టూర్ అంటే? హలో, అంత హ్యాపీనెస్ వద్దమ్మా, ఇది ఐవి టూర్ అమ్మా. ఐవి టూర్. ఓ మై గాడ్.
హైవే టూరా పరమ బోరింగ్. అవును బోర్. మన జూనియర్స్ గోవాకి పోయి ఫోటోస్ ని FB లో పోస్ట్ చేశారు. మస్తు ఎంజాయ్ చేసుంటారు. గోవాకి వెళ్ళామంటే ఎంత ఎంజాయ్ చేయొచ్చు కదా. ఒకవేళ ఈ టైంలో మనం గోవాకి వెళ్తే అప్పుడు మన మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి. మరైతే మేడం ఒప్పుకుంటారా? మేడం కన్ఫర్మ్ గా ఒప్పుకోరు. మరి ఏం చేద్దాం? దెన్ వాట్ టు డు? మేడం ని ఫాలో చేసి తన వీక్నెస్ ని తెలుసుకుందాం. అదే బ్లాక్ మెయిల్ చేద్దాం. ఎలా ఉంది నా ఐడియా? నా పక్కకుంటే రావే. వెల్ డన్, గేమ్ బాగా ఆడారు. సెకండ్ గేమ్కి వెళ్దామా? చెప్పండి సార్. వెళ్దాం సార్. ఇప్పుడు ఒక 1/2 కిలోమీటర్ తర్వాత ఒక వై జంక్షన్ వస్తుంది. అక్కడి నుంచి లెఫ్ట్ పాప లెఫ్ట్ కి, రైట్ పాప రైట్ కి. ఓకేనా పాపలు? వెరీ గుడ్. ఇప్పుడు లెఫ్ట్ కార్ వెళ్ళే రూట్ లో ఒక 2 కిలోమీటర్స్ తర్వాత ఒక ఎల్లో కలర్ బిల్డింగ్ దగ్గర కార్ పార్క్ చేయి. కార్ అక్కడ పార్క్ చేసి వచ్చేసాయి. ఓకే సార్, ఓకే సార్. సెకండ్ పాప, వైట్ బిల్డింగ్ దగ్గరకు వచ్చేసావా? వచ్చేసాను సార్. వెరీ గుడ్. అక్కడ కార్ పార్క్ చేసి వెనక్కి వచ్చేసాయి. అలాగే సార్. ఓకే. అయ్యో ఓకే. ఓకే ఓకేనా? గేమ్ అయిపోయింది. వెయిట్ వెయిట్. ఇది తీసేసే. త్వరగా రా. ఏయ్, సార్ మీరు చెప్పినట్టు సార్, చేశాం మా కదా ఫ్రెండ్స్ సార్. అక్కడ మమ్మల్ని రిసార్ట్లో వెళ్ళనివ్వండి సార్. చేస్తుంటారు వాళ్ళు రిసార్ట్ లో ఓకే, భయపడుతూ అయిపోయిందో ఉంటారు అని సార్. భయపడుంటారు ప్లీజ్ సార్. సార్. సార్ మీరు చూస్తే అర్థం చేసుకోండి సార్. పెద్ద వాళ్ళు ప్లీజ్ సార్. ప్లీజ్ సార్, దండం ప్లీజ్ పెడతాం. సార్. ప్లీజ్ సార్ వదిలేయండి సార్. ప్లీజ్ సార్. ప్లీజ్. మీ కాలు వాళ్ళందరిలో మొక్కుతాను మీరే సార్. మంచులలో సార్, ఉన్నారు సార్. ఓకే. సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ అండి. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్. థ్యాంక్ యూ. వచ్చే జన్మ మీకు బీటగా పడతాను సార్. అడ్రస్ తెలియదు కదే, ఎవరినైనా అడుగుదాం రా. అన్వర్, అమ్మాయిలు మిస్ అయ్యారు. పెద్ద, నువ్వు నన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు నీ వైఫ్ ఏమైందని అడిగా, మిస్ అయిందన్నావు. నీ పిల్లలేమయ్యారని అడిగా, మిస్ అయ్యారు అన్నావు. అసలు నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావని అడిగా, లైఫే మిస్ అయిపోయిందని చెప్పావు. ఇప్పుడు అమ్మాయిలు మిస్ అయ్యారు అంటున్నావు. జాగ్రత్త, రేపు నా నుండి నువ్వు మిస్ అయిపోతావు.